సంబంధించి ఇక్కడ బాలుర హాస్టల్ అంటే మనము వసతి గృహంలో సంబంధించి రెండవ వసతి గృహం అంట ఇది. మొన్న నైట్ నేను ఆకస్మికంగా ఇటు వెళ్తూ దారిలో హాస్టల్లో భోజనం ఎలా ఉందో ఒకసారి పిల్లలకి ఎలా భోజనం పెడుతున్నారు, నిజంగా భోజనం పెడుతున్నారా లేదు, మెనూ ప్రకారం పెడుతున్నారా లేదని ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. కానీ ఆ రోజు మెనూ ప్రకారం అన్నీ కూడా ఇక్కడ పెడుతూ ఉన్నారు భోజనాలు. ఆ రోజు నైట్ నేను ఇక్కడ పిల్లలతో అందరితో కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. వాళ్ళతో ముందు ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏందని అడిగితే, మాకు చలికాలం మొదలైంది సార్, ఇక్కడ దుప్పట్లు లేవు సార్ అని అడిగారు. వెంటనే స్పందించి అంటే మొన్న నైట్ అంటే నిన్నగాక మొన్న నైటే నేను మాట్లాడాను. ఈరోజు వాళ్ళకు ఇంకా చలి స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు పిల్లలు ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి వెంటనే మన బొమ్మనా ఫౌండేషన్ తరఫున అంటే మా ఫౌండేషన్ ఒకటి బొమ్మనా ఫౌండేషన్ తరఫున వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా మా ఫౌండేషన్ తరఫున కూడా నేను వీళ్ళకు సమకూరుస్తానని, అలాగే వీళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి, నెక్స్ట్ నేను వెళ్ళినప్పుడు కూడా మంత్రి లోకేష్ గారిని కలిసి హాస్టల్లో ఇంకా ఇప్పటికి కూడా చలికాలంలో కూడా ఇంకా దుప్పట్లు పంపిణీ చేయకపోతే చలికాలం అయిపోయిన తర్వాత ఎండాకాలంలో పంపిణీ చేసినా కూడా లాభం లేదని చెప్పి ఒకసారి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆయనే మనకు దీనికి మంత్రి గారు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాను. అలాగే ఇక్కడ వీళ్ళకి ఏదో నోట్ పుస్తకాలు అవి కావాలన్నారు, అవి కూడా ఒకసారి చూసి ఏం కావాలో ఏమనేది కూడా తర్వాత అవి కూడా సమకూరుస్తానని చెప్పి మీడియా ముఖంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తాను. మనం లేట్ చేస్తే ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ. అనేది ఆశామాషి విషయం కాదు. విష్ణు నువ్వు అట్టే ఉన్నా సార్ దండం సరిగండి సార్ నాకు ఇంకోటి దసరా బెండి